ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఇంత ఘన విజయానికి కారణం ఏమై ఉంటుంది, అదేవిధంగా వైసీపీ ఇంత పరాజయానికి కారణం ఏమై ఉంటుంది అనేది మీరు మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఎందుకు ఇంత పతనానికి కారణం ఏంటి వైసీపీ? ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలతో మమేకంగా ఉన్న వాళ్ళని ఎవరిని ఆదరిస్తారు. పగా ప్రతీకారంతో ఇతను పరిపాలన మొదలుపెట్టాడు. ఆ పగా ప్రతీకారాన్ని కడగ ఏ స్థాయికి వెళ్ళిందంటే మనిషి మాట్లాడకూడని స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరు మాట్లాడిన అరెస్ట్ చేసే స్థాయి, ఎవరి దౌర్జన్యాలు, దోపిడీలు. ప్రజలు ఇతను ఏదైనా తిరుగుబాటు చేస్తే ఏదైనా చేస్తారని ఒక భయమైన గతంలో మనం చదువుకున్నాం, ఏ తొగ్గులకు పాలన ఇవన్నీ. కానీ అలా కన్నా ప్రజలు ఓర్పుతోటి భరించి ఆ పగా ప్రతీకారాన్ని ఓటు ద్వారా నిరూపించారు. ఈ ప్రపంచానికి కారణం అదే. ఎవరు ఊహించినంత మేము ఎప్పుడో అనుకునేవాళ్ళం 40 సీట్లు 140 సీట్లు రాస్తాయని మనం ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లు జరుగుతున్నప్పుడు చెప్పాం. కానీ 140 కాదు కదా, ఎక్కడికో వెళ్ళిపోయింది. గ్రౌండ్ లెవెల్కి దాదాపుగా 50 నుంచి 55 నియోజకవర్గాలు అయితే తిరిగాను సార్. ప్రజల అభిప్రాయం తీసుకున్నాను. ప్రభుత్వం అయితే మారుతుందని ప్రజలు చెప్పారు, కానీ మరి ఈ రేంజ్లో ఉంటుందని అనుకోలేదండి నేను. సో దీనికి కారణం యూత్ పాడైపోయారండి. మెయిన్ యువకులు మొత్తం ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. అంచేత ఈవేళ ఇంత ఘనమైన జరిగింది. కేవలం వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత అయితే ఏముంది అనేసి అనుకున్నారు, కానీ ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది. అంటే పథకాలు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత? పథకాలకే రోజు బటన్ నొక్కుతున్నానంటే ఏమిటండి, దీంట్లో అరాచకమే కానీ ఇంకేం లేదు. గంజాయితో పరిపాలిస్తున్నారు, గంజాయి డబ్బులతో పరిపాలిస్తున్నారు. అంతే. 5 సంవత్సరాల నుంచి ప్రజలు విపరీతమైన బాధలు పడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ 3 రాజధానులు అవ్వలేదు, అదేవిధంగా అమరావతి డెవలప్ కాలేదు. మరి ఇప్పుడు ప్రజల తీర్పు అనేది ఒకే రాజధాని మాకు ఉండాలి అన్నట్లుగా కనపడతాం. రాజధాని అమరావతి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. వాడు చేసిన తరగాతలే వాడికి నాశనం చేసింది. అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కావచ్చు, పోలవరము అన్నీ డెవలప్ అవుతాయి. నిదానంగా ఉద్యోగాలు అన్నీ వస్తాయి. ఇక ఐటీ డెవలప్మెంట్ కానీ అన్నీ. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా బాబు గారే రావాలి అనే మాట కనపడతా ఉందండి. సో పెన్షన్లు ఇచ్చినా కూడా నమ్మలేదు. పెన్షన్లు ఇచ్చినా నమ్మలేదు. నమ్మటానికి అక్కడ చేసుకున్నాడు. పెన్షన్లు ఏమీ ఇలా ఉన్నాయన్నీ పీకేసాడు వాడు. ఏదో వచ్చిన 10 మందికి ఇచ్చాడు, 20 మందికి ఇచ్చానని అబద్ధాలు ఆడుతున్నాడు. అంతవరకు ఇచ్చిన వాటిలో తక్కువ % తీసేసాడు ఈయన. కరెంటు బిల్లు వచ్చిందని. మీరు ఒక పని చూడండి, పాస్ పుస్తకాల వ్యవహారం చూడండి, పొలాల రేటు వ్యవహారం చూడండి, రాజధాని ల్యాండ్ ఎంత ఇచ్చారు, పోలారం ఏమని చెప్పారు, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పారు. రైతు రుణమాఫీ ఏం చేశారు, రైతు రుణమాఫీ 1,30,000 రూపాయలు 10% చొప్పున చంద్రబాబు గారు తీసేశారు. ఈయన దానికి ఇచ్చింది ఎంత అనుకున్నా 17,000 ఇచ్చాడు మొత్తం కలిసి 5 సంవత్సరాలు. ఎంప్లాయీస్ చూడండి, మరి పల్లెటూళ్ళు రోడ్లు చూడండి, ఎన్ని వ్యాపారంగా ఉన్నాయి. నిజంగా మేము పల్లెలకి సందర్శించినప్పుడు ప్రజలు అక్కడ మాతో ఎక్కువ చెప్పింది కూడా, మాకు పథకాలు కావాలి, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రెండు కూడా బాబు గారు చెప్పే మాట కూడా ప్రతిసారి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ లాంటివి, దీనిలో రెండు కూడా కరెక్ట్ సమపాలన నడపాలి అన్నారు. ఇప్పుడు ఆ విధంగా నడిచే విధంగా ఉందా బాబు గారు ముఖ్యమంత్రి? దానికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు రావాలి, అదే ప్రజలు కోరుకున్నారు, అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ప్రజలు చక్కగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి కోరుకున్నారు, అది నెరవేరింది. సర్వేలన్నీ కూడా సార్, ఇప్పుడు మనం ఒకసారి సర్వేల గురించి మాట్లాడదాం. అన్ని సర్వేలు కూటమి వైపే ఉంటే ఆరా అనే సంస్థ మాత్రము లేదు, ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుందని చెప్పేసి అన్నారు. ఈ సర్వేలను ఎంతవరకు ఒక సర్వే కాదు, సర్వేలను ఎంతవరకు నమ్మచ్చండి? సర్వే నమ్మడం కాదు, ఇవాళ కేకే సర్వే నమ్మొచ్చు. అది ఆరా సర్వేని భయపెట్టాడండి. ఎక్కినాడు మొదలెట్టాడండి అరాసకం. ఎక్కినాడు మొదలెట్టి ప్రజావేది కూల్చేసాడు. కాంట్రాక్టులు చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. 2,000 పెన్షన్ ఇస్తాను, 3,000 పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలు నడిపాడు. చాలా వరకు ఏంటంటే సర్వేలు చెప్పేవి కాదు, ప్రజలు చెప్పేవి మనం నమ్మాలి. సో అట్లాంటి ప్రజలతో ఉన్నాము, ప్రజలతో తిరిగాము, ప్రజా నాడైతే మేము తెలుసుకున్నాము. ప్రజలైతే వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది, కానీ ఈ రేంజ్లో సీట్స్ వస్తాయని చెప్పేసి ఎవరైతే అంచనా వేయలేదు. మహిళలంతా కూడా జగన్ వైపు ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారు అయిపోయింది. ఏంటి ఏమనుకోవచ్చు? మేము నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసిన రోజే మేము ప్రతిజ్ఞ చేసాం. ప్రతి ఆడది
భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానం చేసి మాట్లాడిన రోజే మేము కూడా ఆయన్ని ఆ జగన్ దింపాలని ప్రతిజ్ఞ చేశాము. అది వాళ్ళతో తీర్చుకున్నాము. లేకపోతే జనాలు ఇట్ట భవతి భిక్షాందేహి అనేవాళ్ళు. వాళ్ళ కనుక ఈ పరిస్థితి రాకపోతే చాలా అన్ని రకాల వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు. ఇది చాలా శుభశకునం. ఇది మొత్తం మీద ప్రజలందరూ కూడా ఒకే రాజధానికి మొగ్గు చూపినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఏంటమ్మా ఎట్లా చూడొచ్చు? మహిళలంతా ఎవరి వైపు ఉన్నారనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారి పై చంద్రబాబు నాయుడు గారు అమ్మా మీకు పథకాలు ఇస్తా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ చెప్పింది. ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ ఫిరాయించారు. మేము ఆయన గెలిచినప్పుడు ఎదురు చూడలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాల కోసం కాదండి, అభివృద్ధి కావాలి. ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఒక కోలాహల వాతావరణం కనపడతా ఉంది. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు అయితే చేసుకుంటా ఉన్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా. సో ఒక్కసారి ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు అయితే ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ మొత్తం మీద చాలా వరకు ప్రజల్లో ఒక భారీ వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. వైసీపీ ఇంత ఓటమి పాలు అవ్వడానికి కారణం ఏమనుకోవచ్చు? ఒక్క కారణం అని ఏముందండి, ప్రతి కారణం. ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిదీ కూడా లోపభూయిష్టం. ఈరోజు రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఆయన విధానపరం నిర్ణయం తీసుకోవడంలో కానీ ఏం పని చేశాడని ప్రజలు ఆయనకు అండగా నిలబడతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకి, ప్రజలకి అందుబాటులో ఉండని ముఖ్యమంత్రిని మాకు అవసరం లేదు అని ఈరోజు ఆంధ్ర ప్రజలు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆయన ఇంటికి పంపించేదానికి. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటే అమరావతి అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది సార్? తెలుగుదేశం పార్టీ ఒకే ఒక ఆశయంతో, ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో అన్నగారు స్థాపించారు, నందమూరి తారక రామారావు గారు. ప్రజలకు ఏదైతే అభిష్టం ఉందో ఆ నిర్ణయాలే తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గత 45 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే ఆయన ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తాడు రాజకీయాల్లో. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ నిర్ణయాలే తీసుకుంటాడు, వాళ్ళ అభిష్టం మేరకే పరిపాలన చేస్తాడు. కాబట్టి పరిపాలన ఆయనకు మించిన వాడు లేడు అని భారతదేశంలో అందరూ చెప్పగలుగుతారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి బాబు గారు చెప్తా ఉంటారు కదా. సో ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు ఒకే పాలలో నడుస్తాయి. బాబు గారి మూలనే నడుస్తాయి. బాబు గారు లేకపోతే రాష్ట్రం నాశనమే. బాబు గారు లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో జనం బతకలేరు. ఒకనొక సందర్భంలో అసలు టీడీపీ భూస్థాపితం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు సమాధానం ఏంటి? ఎవడు చెబుతాడు? వాడు ఎదవలు ఎవరో చెప్పారు, నేను చెప్పలా. మా పార్టీ ఎప్పుడు బతికే ఉంటుంది, ఎప్పుడైనా సరే. ప్రజల గుండెల్లో ఎప్పటికీ టీడీపీ చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల మాటలు వింటూ ఉంటే తెలుస్తూ ఉంది. అన్న నమస్తే అన్న, ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని? ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని? పూర్తిగా ప్రజాస్వామ్యానికి విజయంగా చూడొచ్చు. సుమ టీవీ ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాన్ని అయితే సేకరించింది. ఎక్కడ చూసినా ఈసారి ప్రభుత్వం మారబోతుంది అనే స్పష్టమైన సంకేతాలు అయితే కనపడినాయి. సో ఇప్పుడు మహిళలు అయితే మాత్రం ఎక్కువ సంఖ్యలో వైసీపీ వైపే ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు మాత్రం బయటపడలేదు, కానీ సైలెంట్ ఓటింగ్ అయితే జరిగింది. మహిళల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏమని అనుకోవచ్చమ్మా? ఎందుకంటే మేము సంక్షేమ పథకాలను ఇస్తూ ఉన్నాము, సో మహిళలంతా కూడా వారి ఓటింగే ఎక్కువ పడింది, మా వైపే ఉంటుందని చెప్పేసి వైసీపీ అనుకుంది. కానీ ఇక్కడ చూస్తే ఫుల్ సీన్ రివర్స్ అయిపోయింది. దీనికి కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజావేదిక కూల్చిన రోజునే జగన్ అలాంటి దుర్మార్గుడు అనేది తెలిసిపోయింది. తను ప్రజలకి మంచి చేయడానికి రాలేదు, ప్రజల్ని ఏదో మభ్యపెట్టి మాయ చేసి పథకాలని పేరు చెప్పేసి తను అవసరాలు తీర్చుకొని తను రాజకీయ పలుకుబడి ఏదో తను గొప్ప అన్నట్టు బాబుగారు లాంటి మహానుభావుడిని కించపరిచాడు అసెంబ్లీలో. అందుకని ప్రజలు వాళ్ళ తీర్పు చెప్పారు. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ భూములు ఇచ్చి సొంత ఆస్తులు ఇస్తే రోడ్ల మీద కూర్చోబెట్టాడు వాళ్ళని. 3 రాజధానులని పేకముక్కలు ఆటాడాడు. అందుకని ఆ రైతులు కూడా వాళ్ళకి ఎదురు తిరగడం జరిగింది. మహిళలకు పథకాలు ఇచ్చాడంటే వాళ్ళ డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ డబ్బులే రిటర్న్ ఇస్తున్నాడు. ఏది డబ్బులకు డబ్బులు చేసి వడ్డీలేసి అలా ఎలా నమ్ముతారు? ఒక ఇంట్లో చెల్లికి తల్లికే న్యాయం చేయనాడు, ఈరోజు బయట ఆడపిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తాడు? అందుకని ఎవరూ నమ్మలేదు తన్ని. మహిళలకి మేము పథకాలు ఇచ్చాము, నేరుగా వారి అకౌంట్లోకి వేసాం కాబట్టి ఆ ఓట్లన్నీ మాకే పడతాయని చెప్పి ధీమా వ్యక్తం చేశారు కదా. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్గా కనపడతా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒకవైపు పథకాలు ఇచ్చారు కానీ దానికి తగ్గ రేట్లు అన్నీ పెంచేసి సామాన్యులు నెత్తి మీద భారం మోపారు కదా సార్. ఇవన్నీ భరాయించలేక కనీస సౌకర్యాలు కూడా లేవండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరోనా అప్పుడు మా బాబుని తీసుకెళ్తే
ట్రీట్మెంట్ అంతగా ఎంతమంది చనిపోయారో మా కళ్ళతో మేము చూసాం. మెడిసిన్ రాలేదు, సరైన మెడిసిన్ టయానికి రాక ట్రీట్మెంట్ అందక ఎంతోమంది జనాలు చనిపోయారు. అమ్మ వైసీపీ ఓటమిని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే పూర్తిగా సీన్ రివర్స్ అయినట్లుగా కనపడతా ఉంది. అప్పుడు చూస్తే 151 స్థానాలు వైసీపీకి వచ్చాయి, 23 స్థానాలు కేవలం వచ్చేసి టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు చూస్తే 22కు వైసీపీ పడిపోయినట్లుగా కనపడతా ఉంది. సో 14 వస్తుంది. డౌట్ వ్యతిరేకత ఎందుకు? వాళ్ళు చేసుకున్న కర్మ, అసలు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అది. వీళ్ళందరూ అతనికి మనస్తత్వానికి దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక ఈ పరిస్థితి తెచ్చారు. ఈ 5 ఏళ్ళును సర్వనాశనం చేసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు జనాలు. నేను ఎన్ఆర్ఐని, అమెరికా నుంచి వచ్చాను, సెయింట్ లూయిస్. నేను ఇక్కడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారికి వర్క్ చేశాను నేను మొన్న ఎలక్షన్లో. ఎందుకమ్మా ఎక్కువ సంఖ్యలో ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వారు లేదు ఈసారి బాబు గారిని గెలిపించుకోవాలనే ఉత్సాహంతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఎంత హై లెవెల్లో బతుకుతున్నారో, ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీలను కానీ, ఇక్కడున్న అన్ని రకాలుగా డెవలప్మెంట్కి కానీ వీళ్ళు బాగా ఉపయోగపడ్డారు. ఇవన్నీ జరగటానికి కారణం చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ డెవలప్ అవటానికి. ఇలాంటి దాన్ని సర్వనాశనం చేస్తే చూస్తూ ఊరుకోగలరా? వాళ్ళ జన్మభూమి మీద ఉన్న మమకారాన్ని కోసం దాన్ని సరిచేయాలి, మళ్ళీ పూర్వస్థానానికి తీసుకురావాలంటే చంద్రబాబు గారు ఒక్కళ్ళేననేటువంటి విధానం ప్రతి మనిషిలోనూ ఉంది గనక ఈ ప్రదేశాన్ని దాటెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఉన్న వాళ్ళకంటే వీళ్ళు కూడా మారాలి. మారితేనే వీళ్ళు కూడా అభివృద్ధికి వస్తారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ చేసేది మీరే అనుభవిస్తారు. ఇక్కడ ఆ లెవెల్కి ఇక్కడే తీసుకొస్తాడు చంద్రబాబు గారు. ఇప్పటికైనా వైసీపీ అని గంతులేసిన వెధవలందరూ మార్పు చెందండి. నేను పెద్దదాన్ని కనుక వెధవలు అంటున్నారు, నా బిడ్డలతో సమానం. మీరు మార్పు తెచ్చుకోండి, కష్టపడండి, కష్టమే ఫలి. ఈ సంక్షేమాలు వృద్ధులకే కానీ మిగిలిన వాళ్ళకి లేదు. మీరు గ్రహించండి, అందరూ ఎగబడి తీసుకోబాకండి. ముడి బియ్యం తినండి. నేను అడ్వైజ్ చేస్తాను చంద్రబాబు గారికి, ముడి బియ్యం ఇవ్వండి, యోగాని పెంచండి. ఈ ప్రజలందరూ సంక్షేమాలకు ఆధారపడి టీవీలు కాడ కూర్చుని తిన్నది అరక్కోకుండా అనారోగ్యాలు తెచ్చుకుని అనారోగ్యాన్ని సరి చేసుకోవాలంటే మళ్ళీ హాస్పిటల్కి ఎగబడి ఆరోగ్యశ్రీ అని, CMRF ఫండ్ అని ఇటువంటివన్నీ కోరుతున్నారు. అది తప్పు. తినటానికి ఇచ్చి మీ రోగాలు తగ్గించడానికి ఇది 10 లక్షల కోట్ల లాస్లో ఉంది. ఎక్కడ తెచ్చిస్తాడు చంద్రబాబు? మొత్తానికి చాలా వరకు కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి టీడీపీని గెలిపించుకున్నట్లుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ యువత కూడా ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆల్మోస్ట్ సునామీలాగా దూసుకెళ్తా ఉంది టీడీపీ కూటమి, అదేవిధంగా. సో ఎట్లా చూడొచ్చు? అభినందించాల్సిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నమ్మి, మా పార్టీని నమ్మి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. ముఖ్యంగా ముందు యువత అనేది పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశానికి ఓటు వేశారు. వాళ్ళు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సంఖ్యలో యువత అనేది ఎందుకు టీడీపీని ఆకట్టుకుంది? అదేవిధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లాగో కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి అనుకోవచ్చా? లేదంటే యువగలం పేరుతో లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు? అట్లా అని కాదు. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి స్టేట్లో మనం చూసాం. అది ఉద్యోగాలు కానీ ఏది లేదు. సో మళ్ళీ బాబు గారు వస్తే మాకన్నా ఒకటి జరిగిద్ది, మాకు పక్క అభివృద్ధి జరిగిద్ది అని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 2014లో చూసాం బాబు గారు అంటే ఏంటో మాకు తెలుసు. అమరావతి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఎందుకంటే రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పారు. కానీ 3 రాజధానులు అని చెప్పేసి ఒకటి కూడా డెవలప్ చేయలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది అమరావతి? ఇంకొక హైదరాబాద్ అయింది అంతే, పక్కా ఇంకొక హైదరాబాద్ అయింది. విజన్ ఎంత 49 విజన్ 49 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. పక్కా జరిగిద్ది. అమరావతి కూడా హైదరాబాద్ అంత అయింది. ఉద్యోగాలు అన్నీ వస్తాయి. చాలా వరకు ఎక్కువ సంఖ్యలో వచ్చేసేసి ఇక్కడ ప్రజలకి పథకాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు కదా. సో మేము డైరెక్ట్గా డబ్బులు ఇంటికి ఇచ్చాము కాబట్టి ప్రజల ఓట్లు మాకే పడతాయని చెప్పేసి వైసీపీ చాలా ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ డబ్బులు అనేది క్షణికావేశంలో చేసే తప్ప ఫ్యూచర్లో ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ విజన్ ఉన్న నాయకుడు. ఈ యొక్క టర్మ్లో చూడండి 5 ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో.
పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి అమరావతి అనేది ఒకటే కాదు కాన్సెప్ట్ బాబు గారికి. ఆ విజన్ అనేది ఇంకొక 30-40 ఇయర్స్ వరకు చైనా ఎంత ముందుకెళ్తుందో చైనా అంత నాలెడ్జ్ ఈయనకు ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని చాలా పురోభివృద్ధి చేపిస్తారు. ప్రతి ఒక్క పిల్లలు చిన్నారులు చూడు యువత చాలా బాగా కనపడుతూ ఉన్నారు సార్. మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకి అనుకున్నారు. ఎస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మొత్తం ఇక్కడ చూస్తే మనకు చాలా వరకు ఒక ఆనంద సంబరాలు కనపడతా ఉన్నాయి. ఈ సంబరాలు అనేది అమరాన్ని అందుతా ఉన్నట్టు కనపడతా ఉంది. ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు కూడా ఏదైతే స్లోగన్ చెప్పారో ఆ స్లోగన్ మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్తా ఉన్నారు. నిజంగా ప్రతినిధి పాతల రమేష్ స్టేట్ అధికార ప్రతినిధి. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని పారతోలేందుకు రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకతాటిపై వన్ సైడ్ వేశారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ బ్యాచ్ని తీసుకురండి, గూండా బ్యాచ్ని తీసుకురండి. అనిల్, అలాగే మన అంబటి రాంబాబు, సజ్జల, వీళ్ళంతా మీరంతా అమ్మ మహిళలంతా కూడా 155కు పైన 160 సీట్లు తెలుగుదేశం. 2006లో జనవరి 26 తారీఖున సునామీ వచ్చింది. ఆ సునామీ మళ్ళీ తిరిగి ఇప్పుడు జూన్ 13వ తేదీన బయటకు వచ్చింది. ఈరోజు ఎన్నికల్లో కౌంటింగ్లో మనం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ వచ్చేసి సంబరాలు అమరాన్ని అంటుతున్నట్లుగా కనపడతా ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ ఉన్న కార్యకర్తల అభిప్రాయం అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉంది సార్? అంటే మొత్తం చూస్తే మనం సీన్ రివర్స్ అయినట్లుగా కనపడతా ఉంది. సో కూటమి దూసుకెళ్తా ఉంది. ఎందుకంటే వైసీపీ ఇంత పతనానికి కారణం ఏంటి? అదేవిధంగా కూటమి ఇంత ఆధిక్యానికి రావడానికి కారణం అరాసమైన పాలన అండి. అది 5 సంవత్సరాలు పెట్టి ప్రతి కార్యకర్త కష్టం ఇది. ఎన్నో గొడవలు, ఎన్నో కేసులు అన్నీ తట్టుకుని ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పటి నుంచి 5 సంవత్సరాల పాలన అంటే ఎలా ఉండదో మన బాబు గారు చూపెడతారు. అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉండబోతామని సార్? అంటే ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, కానీ ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది అది. సో ఇప్పుడు అమరావతి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? అమరావతి ఎక్కడికో వెళ్తుందండి. యాక్చువల్లీ మాది వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్లో మేమందరం మా మనిషి అందరం కూడా టీడీపీకి వేసాం. మాకు వైజాగ్ రాజధాని అవసరం లేదు, మాకు అమరావతి రాజధాని కావాలి. ఎందుకు అవసరం లేదనుకుంటా? ఏది అమరావతి మాకు రాజధాని ఎక్కడొక్కడ మంచి డెవలపింగ్ కావాలి. అది ఏ ప్లేస్ అయితే ఉందో మనకు ఆర్థికంగా డెవలప్ కావాలి. మనకి అది వైజాగ్ అమరావతి అనే కాదు, 3 రాజధానిగా చెప్పాలంటే 3 రాజధానులని అసలు ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో మనకు ఈ తీర్పుతో అర్థం అవుతా ఉంది. సో ఎట్లా ఉండబోతా ఉంది అభివృద్ధి? ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా చేయబోతా ఉంది? అమరావతిని అభివృద్ధి చేస్తారు. అలాగే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు. ఓన్లీ అమరావతి ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు చేసి చూపిస్తారు బాబు గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నారు చాలా మంది కూడా. ఇక్కడ వచ్చేసి రామారావు గారి విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఇక్కడ నమస్కారాలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా వరకు కూడా ఇప్పుడు కూటమి అనేది విజయకేతం ఎగరవేసి తెలుస్తూ ఉంది. ఈ విజయానికి కారణం ఏంటంటే జనాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత, మొత్తం మీద ఒక్కటే పాలన మీద నమ్మకం. ఒకటే మాట వస్తూ ఉంది. ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు, ఆయన పాలన అయితే పూర్తిగా వ్యతిరేకించారు కాబట్టి ఈ తీర్పు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని, టీడీపీ విజయాన్ని? బాగా చేసుకోవచ్చండి. గొప్పగా రైతులకి ఇది గతంలో చరిత్రలో తెలుసుకున్నట్టు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సభలో ద్రౌపదిని ఏ విధంగా అవమానించారో దానికి పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమైనప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో శ్రీమతిని అవమానించినప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సభలోకి వస్తాను, లేని పక్షంలో ఈ శాసనసభకు నేను రాను అని శపథం చేసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన్నలను పొంది అఖండ మెజారిటీతో శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నారు. వైసీపీ చేసినటువంటి అరాచకాలకు, అవినీతికి, దోపిడీలకు ప్రజలందరూ కూడా విస్తు చెంది ఈరోజు
చంద్రబాబు నాయుడు గారిని జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు. కూటమికి వచ్చేసి గతంలో మనం చూస్తే 151 స్థానాలు వైసీపీకి వచ్చాయి. సో ఇప్పుడు కూటమికి చూస్తే 153 పైన కనపడతా ఉన్నాయి ఆధిక్యత. సో ఇంకా ఎంతవరకు ఈ సునామీ దూసుకెళ్లేలా కనపడుతుంది? మనం కొన్ని సర్వేలు చూసాం. కేకే లాంటి సర్వేలు చాలా స్పష్టంగా 160 పైచులకు స్థానాలు కూటమికి వస్తాయని చెప్పన్నారు. అదే గతంలో కూడా కేకే సర్వే చేసినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి నిజ రూపంలో అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా చేసినటువంటి సర్వే 160+ టీడీపీ కూటమికి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కడప సొంత జిల్లాలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇతను చేసినటువంటి దోపిడీలకు ఇప్పుడు పూర్తిగా ఓటు రూపంలో నిశ్శబ్ద విప్లవం రూపంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు.